ఒక బంగారు వన్నె కలిగిన ఒక కుర్రవాడు, ఒక 16-17 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు, ఆజానుబాహుడు, మంచి విల్లు చేత్తో పుచ్చుకుని ఆ వింటికి బాణాలు ఎక్కుపెట్టి గంగానదికి అడ్డంగా ఓ డ్యామ్ కడుతున్నట్ట బాణములతో గంగకు అడ్డంగా ఆనకట్ట కట్టడం వల్ల ఆ బాణముల సందులోంచి సన్నగా ప్రవహిస్తోంది గంగ, అవతల వైపేమో గంగ పొంగిపోతోంది. వీడెవడండి ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా గంగానదికి అంత తేలికగా ఈ బాణములతో ఆనకట్ట కట్టలేమే, పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టేవారు ఆనకట్టలు అంటే ఆ రోజుల్లో. ఎటువంటి స్తంభాలు, కొండ స్తంభాలు పట్టుకొచ్చి ఆనకట్టలు కట్టారు ఆ రోజుల్లో. అటువంటి కొండ స్తంభాలను కూడా అప్పుడప్పుడు గంగ తరిమేయగలదు, తోసి అవతల పారేయగలదు. అటువంటిది కేవలం బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు అని అతన్ని చూచి ఒక్క క్షణకాలం సేపు అలా ఉండిపోయేట ఆయన. ఆ రూపం ఆకర్షించిందనమాట. వాని విశాల నేత్రములు వాని శరీర విలాసములు, వాడి విశాలమైన నేత్రాలు, వాని శరీర సౌందర్యం, వాని శరీరపు రంగు, ఇవన్నీ చూచి ఏదో తెలియని ప్రేమతో ఉండిపోయాడు. ఆ కుర్రవాడు కూడా ఈ రాజుగారిని చూడగానే ఏదో తెలియని అభిమానం అతనికి కలిగింది. ఇద్దరూ ఒక్క క్షణకాలం ఒకళ్ళను చూసి ఒకళ్ళు అలా ఉండిపోయారట. ఇదే కర్మబంధం అంటారు. తెలిసి తెలియకే తండ్రి కొడుకు చోట చేరితే ఒకరి మీద ఒకరికి పరిచయం లేకపోయినా ప్రేమ కలుగుతుంది. ఒక కొడుకు ఎక్కడో పెరిగాడు, తండ్రికి వాడెవడో తెలియదు, ఈ కొడుక్కి వాడే తండ్రిని తెలియదు, అయినా దగ్గరికి చేరితే మనస్సు చెబుతుందిట ఏదో బంధం ఉందని. ఆ బంధం వల్ల ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. అందుకనే కదా జననాంతర సౌహృదాని అంటాడు. భావస్థిరాణి జననాంతర సౌహృదాని అని కాళిదాసు గారు అద్భుతంగా రాశాడు. పూర్వజన్మ సంస్కారాలు హృదయంలో ఉండి అలా నిలబడిపోతాయి. అందుకే ఒక్కొక్క వ్యక్తిని పూర్వజన్మ బంధం వల్ల ప్రేమగా చూస్తాం. అంటే పూర్వజన్మలో ఇవాళ మనం ప్రేమిస్తున్న వ్యక్తితో మనకేదో సంబంధం ఉంది. అందుకే ఒక్కొక్క వ్యక్తిని చూడగానే రా బాబు అని ప్రేమగా మాట్లాడి, ఒక్కొక్కళ్ళని చూడగానే గౌరవించి, ఒక్కొక్కళ్ళని చూడగానే ఏదైనా పెట్టాలి అనుకుంటాం. ఈ ప్రేమ లేకుండా పూర్వజన్మలో వైరం ఉందనుకోండి, ఏ దుర్యోధన దుశ్శాసనులు లాంటి వాళ్ళు పాండవులు మళ్ళీ పుట్టారనుకుంటే అప్పుడేమవుతుందనమాట, ఆ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళని చూడగానే చికాకు వస్తుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఎందుకు వచ్చావు అవతలపో అని విసుక్కుంటాం. ఒక్కొక్క వ్యక్తిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఈ ఆహ్వానించడానికి, ఈ విసుక్కోవడానికి అన్నింటికీ కూడా మూల కారణం పూర్వజన్మ కర్మబంధం. ఎంతలో గంగ అక్కడ ప్రత్యక్షమయ్యింది. మహారాజా అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు, ఈ కుర్రవాడు నీ పుత్రుడే, గాంగేయుడు. వశిష్ఠ మహర్షి ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం వంటివన్నీ నేర్చుకున్నాడు. బుద్ధికి సంబంధించినవన్నీ వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి శరీర సంబంధ విద్యలు నేర్చుకున్నాడు. ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఖడ్గచాలనం, కొంతలం అంటే ఈటె విసరడం, పరశు విసరడం, ఈ యుద్ధ విద్యలన్నీ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. ఈతడు ఇటు బుద్ధిమంతుడు, ఇటు బలవంతుడు, మహావీరుడు ఇతడు. నేను చెప్పినట్టుగా ఈ కుర్రవాడిని ఘనుణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాను, వీడిని రాజుని చేసి నువ్వు సంతోషించనగా. మహారాజుని, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నవాడిని, అటువంటి నా హృదయ సింహాసనాన్ని, భూమి మీద ఉన్న సింహాసనాన్ని రెండింటినీ పరిపాలించు. అంటే నా హృదయంలోనూ కొలువయ్యుండు, నా పక్కన సింహాసనం మీద కూర్చో అనగానే, నేను తండ్రి చాటు బిడ్డని, మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆయనని మెప్పించి ఆయన చేత అనిపించుకుని కన్యాదానం చేయించుకుని నన్ను స్వీకరించు. మా నాన్నగారు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదండి ఆవిడ. ఎందుకంటే ముందే చెప్పాడు కదా పరాశరుడు, నీకు ఒక మహారాజు భర్త అవుతాడని, అందువల్ల ఆవిడ అన్నది. వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజా, నేను శంతనుడు అనగానే, అయ్య బాబా మీరు తెలియపోవడం ఏంటంటే, ఈ భూమండలం అంతా మీది, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఒక సమ్రాట్ నా రాజ్యానికి రావడం నా అదృష్టం, నా గుడిసెలో కూర్చోబెట్టడానికి పెద్దగా కుర్చీలు కూడా లేవు అని హడావిడికి ఆసనం ఇవ్వబోతుంటే, ఈ ఆసనాలు మర్యాదల కోసం రాలేదు, నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే నీ కుమార్తెను నాకు భారీగా అన్నాడు ఆయన. మీరు అడిగినందుకు కాదని అనకూడదు, అయినా తండ్రిగా నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నా కుమార్తెని నీకు భారీగా ఇవ్వాలంటే ఆమెకు పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఇవ్వాలి, ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇస్తానన్నాడు ఆయన. రాజుగారికి ఆవిడ మీద ఎంత ప్రేమ ఉన్నా ధర్మబద్ధంగా భీష్ముడు ప్రస్తుతం యువరాజుగా ఉన్నాడు, భవిష్యత్ రాజు.
ఆ కుమారుడికి అన్యాయం చేసి పుట్టబోయే పిల్లలకు రాజ్యం ఎలా ఇస్తాను, ఇది కుదరదు అని వెళ్ళిపోయాడు. కానీ ఈమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకు ఆహార వాంఛ పోయింది, ఆకలి పోయింది, నిద్రపోయింది, కృషించిపోయాడు ఆయన. వేటకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, యమునా నదీ తీరానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తన తండ్రి ఎందుకో కృషించిపోతున్నాడు, కారణం తెలియలేదు. అందుకని భీష్ముడు తండ్రిని ఒక రోజున అడిగాడు. ఆయన ఏం మాట్లాడలేదట. పైపెచ్చి ఏమన్నాడో తెలిసిన, నాయన నా బెంగల్లా నీ గురించే, ఎంత చిత్రంగా మాట్లాడాడో తెలిసిన ఆయన, నాయన నా బెంగల్లా నీ గురించే, నువ్వు మహావీరుడివి, యుద్ధరంగంలో క్రూరుడివి, శత్రువులు కనపడ్డారంటే మీదబడి చీల్చి చెండాడేస్తావు. రేపు పొద్దున ఎవరితో అయినా యుద్ధానికి వెళ్ళి అనవసరంగా చచ్చిపోతే నా బతుకు ఏమైపోతుంది, ఒక్క కొడుకు కాదు ఇంకో 4-5 కొడుకులు ఉంటే బాగుండును కదా అనే బెంగతో ఇలా పడిపోయాను అన్నట్ట. ఇంతకంటే తెలివితేటలు ఏముంటాయి చెప్పండి. నువ్వు క్రూరుడివి, యుద్ధరంగంలో వీరుడివి అంటే ఈ కొడుకు పట్టాభిషేకం చేసుకుని రాజవ్వాలని ఉంది, ఆవిడతో వివాహం అవ్వాలని ఉంది, నీ రాజ్యం ఇతరులకు ఇస్తానని చెప్పలేడు. అందుకని ఏమిటి లోపల పైన ఒకటి చెప్పుకొని చాలా వ్యంగ్యంగా, కుమార నీవు ఎప్పుడైనా యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధంలో మరణిస్తే ఎలాగా, అప్పుడు రాజ్యానికి వారసుడు ఎవడు ఉంటాడు, ఎప్పుడైనా వీరుడికి యుద్ధరంగంలో మరణం తప్పదు కదా, ఏకపుత్రుండు అనపత్యుండు అన్నాడు. పైగా ఒక కొడుకు ఉన్నవాడు అసలు కొడుకులు లేని వాడితో సమానం, ఎందుకంటే ఉన్నది ఒకడే కనుక. అంటే ఈ కలియుగంలో ఈ జనాల గురించి తెలిస్తే అసలు ఆ మాట అనేవారు కాదు. ఇప్పుడు అసలు వన్నారు నన్ను అంటున్నాం కదా మనం, ఆ రోజుల్లో అలా అనుకునేవారు. అందుకని అలా అనగానే తండ్రి మనస్సులో ఏదో ఉంది, నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు, విషయం చెప్పడం లేదనుకుని, ఈ విషయం తెలుసుకోవాలంటే మంత్రుల సహకారం అవసరం. మా తండ్రితో ఏకాంతంగా ఒక మంత్రి గారు మరియు పురోహితుడు ఒకడు వెళ్ళాడు అని ఆయన్ని పిలిచి, ఓ మంత్రి పురోహిత, మా తండ్రి గారు యమునా నదీ తీరంలో ఏమి చూసి ఉంటాడు, వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కృషించిపోతున్నాడు, విషయం చెప్పడం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన చెప్పాట, నాయన అక్కడ ఒక సుందరిని చూశాడు, వరించాడు. వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయికి పుట్టే బిడ్డలే రాజులు కావాలంటున్నాడు, నిన్నేమో పట్టాభిషేకం చేసి యువరాజుని చేశాడు ఆయన. నీ రాజ్యాన్ని పట్టుకెళ్ళి రాబోయే పిల్లలకు ఇవ్వలేక, అలాగని ఆ స్త్రీ మీద వ్యామోహం చంపుకోలేక మీ తండ్రి గారు ఇలా అల్లాడిపోతున్నాడు అనగానే, అయ్యో మా నాన్న ఈ మాట చెబితే సంతోషంగా ఈ రాజ్యం వదులుకునేవాడిని, అయినా మా నాన్నగారికి చెప్పకుండా మనిద్దరం వెడదాం రండి, మా తండ్రి గారికి వివాహం చేయడం కంటే కావలసిందేముంది, ఈ లోకంలో మానవుడై పుట్టాక మాతాపితల రుణం తీర్చుకుని తీరాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోక వారి సేవ చెయ్యక తాను సుఖం పొందే పుత్రుడు కాదు, వాడు పుట్టకపోయినా పర్వాలేదు అని ఆ మంత్రిని తీసుకుపోయి దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఓ దాశరాజా నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించన్నాడు ఆయన. అంతేగాని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాల, నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించంటే నేను మీ నాన్నగారికి చెప్పిన మాటే నీకు చెబుతున్నాను, రేపు పొద్దున నీవు రాజు అవుతావు, అది నాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని రాజుగారి భార్యగా పంపాలి, ఆమె పుత్రులు భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి వారసులు అవ్వాలి అనగానే, దానికే ఉందండి, నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను, నా రాజ్యం నా బదులుగా నా సోదరులకు వెడుతుంది, ఈ సత్యవతీ పుత్రులకే రాజ్యం ఇస్తున్నాను అన్నాడు ఆయన.